ఇది మధురైలో చేసింది. అందుకే శంకరాచార్యుల వారు ఇందులో మాట్లాడుతున్న ప్రతి మాట వెనక మధురైలో జరిగినటువంటి అద్భుతాలు ఉన్నాయి. ఒకానొకప్పుడు మహానుభావుడు, మహాభక్తి తత్పరుడైనటువంటి గాయకుడు ఒక ఆయన ఉంటుండేవాడు మధురైలో. నిన్ననే మీతో నేను మనవి చేసి ఉన్నాను ఆయన గురించి. పానవట్టరాన్ అని చెప్పి ఆయన ఒకానొకప్పుడు యమైనాథన్ అనబడేటటువంటి వ్యక్తి అహంకారంతో వచ్చి పాట పాడుతుంటే, ఆయన పరమభక్తితో వచ్చి పాట పాడడానికి వస్తే శివుడే కట్టెల మోపు పట్టుకుని వెళ్ళి పాట పాడితే ఆయన భయపడిపోయి ఇంకా అసలు కచేరీకే రావడం మానేశాడు. ఆయన భక్తి ఆయన్ని కాపాడింది అని చెప్పాను. ఆయన ఎంత భక్తి తత్పరుడంటే ఆయనకి ఒళ్ళుపై తెలిసేది కాదు. శంకరుడి దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ శివలింగం వంక చూసేటప్పటికీ, నేను మధురైలో శివాలయంలోకి ఎడుతున్నాను, మీనాక్షి అమ్మవారి దగ్గరికి ఎడుతున్నాను అనేటప్పటికే ఓ పొంగు లోపల. ఎంత సంతోషం! పిల్లలు చూడండి, సర్కస్కి తీసుకెడతానంటే ఇంకా ఒరే స్నానం చేయండి సర్కస్కి వెడదాం అంటే స్నానం చేయడం దగ్గర నుంచే సంతోషం వాళ్ళకి. నాన్నగారండి సర్కస్లో పులి ఉంటుందా, అది ఉంటుందా, ఇది ఉంటుందా అని ఒళ్ళు తుడుస్తుంటే, వాడికి నీళ్లు పోసేస్తుంటే వాడు తక్కువ ఏడిచి గబగబా తుడిపి అమ్మ బట్టలేసేయి ముందే వెళ్ళిపోయి వీధిలోంచి నాన్నగారండి రండి అంటాడు. ఏదో వాడికి తెలిసినట్టు ఆ కాలం విలువ. అలా వెడుతున్నాను గుళ్ళో కంటే పొంగిపోయి పాట పాడుతుండేవాడు. ఒకప్పుడు ఆయన గొప్పతనం ఏమిటో చూపించాలనుకో, అది భగవంతుని యొక్క లక్షణం. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే అదో చమత్కారం, నా భక్తుడి వైభవం ఏమిటో మీకేం తెలిసిన బూడిద, మీకు చూపిస్తాను చూడు, మీరు ఏం చేయండి వాడు అలాగే ఉంటాడు, భక్తితో చూపించాలనుకుంటాడు. బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు, ఉరుములు పిడుగులు మెరుపులు, ఆయనకేం స్పర్శ లేదు. సంతోషంగా పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు గుడిలోకి. ఆ వెళ్ళిపోవడంలో ఏమైపోయిందంటే అంత కుండపోత వర్షం పడిపోయిందేమో, విపరీతమైనటువంటి నీరు వచ్చేసి బురద వచ్చేసి అందులో తొడల వరకు మునిగిపోయాడు. బలవంతంగా కాలు పీక్కుంటున్నాడు, పాట పాడుతున్నాడు తప్ప, అయ్యో నేను ఇంత బురదలో ఇరుక్కుపోయాను, అందరూ ఇళ్లల్లోకి వెళ్ళిపోయారు, ఇంత వర్షం పడుతోంది, ఆయనకి స్పృహలో లేదు. ఆయనకి లోపల మీనాక్షి సోమసుందరుడు ఇద్దరూ కనపడుతున్నారు, పరవశించి పాడుకుంటున్నాడు. పరమేశ్వరుడు చూశాడు, అయ్యయ్యయ్యయ్యో ఎంత కష్టపడిపోతున్నాడు రా నా గురించి పాడుకోవడంలో, ఆ సమాధి స్థితిలోని ఒక బంగారు వేదిక ఒకటి నిర్మాణం చేసి తీసుకెళ్లి ఆ బురదలో అక్కడ వేసి దాని మీదకి ఎక్కించి దాని మీద నిలబడి పాడరా అని ఆ బంగారు వేదిక మీద పాట పాడించాడు. తన భక్తుణ్ణి తాను కాపాడుకుంటాడు. ఒకప్పుడు ఆయనకి ఏది ఇచ్చినా వెంటనే ఎవరికో ఇచ్చేసేవాడు తప్ప, ఇది నేను దాచుకుందామన్న అలవాటు ఆయనకి లేదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా పేదవాడిని అయిపోతున్నానా అన్న బాధ ఆయనకేం లేదు. పాపం పాండ్యరాజు చాలా బహుమతులు ఇస్తుండేవాడు. చిట్ట చివరికి శంకరుడు చూసి ఏం చేశాడంటే ఆయన కోసం దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. నమచ్చోరాయచ, ప్రభువుకి తెలియకుండా ప్రభువు యొక్క కోశాగారంలోకి వెళ్ళి డబ్బు తెచ్చి ఈయనకి ఇస్తుండేవాడు. ఎందుకని? తన భక్తుడి కోసం తానే దొంగతనం చేయడం మొదలుపెట్టాడు శంకరుడు. ఎంత ఇచ్చినా ఉంచుకోడే, తను తింటాడు, 10 మందికి పెట్టేస్తాడు. ఎలా? అందుకని చూసి ఏం చేశాడంటే, ఇంకా నా వల్ల కాదు, ఎన్నాళ్ళు ఇలా దొంగతనం చేస్తాను తెలిసిపోతుంది, ఎప్పుడప్పుడు కోశాగారంలో పాపం ఏ మాయకుండా పట్టుకుంటారు, ఎందుకు వచ్చిన కూడా అని ఓ ఉత్తరం రాసి ఇచ్చాడు. ఇచ్చి నువ్వు చేరరాజు దగ్గరికి వెళ్ళరా, నీకు రికమెండేషన్ లెటర్ ఇచ్చాను, నువ్వు నా భక్తుడు అని, నీకు డబ్బు ఇస్తాను, అక్కడికి పో అన్నాడు. ఓ రోజు నిద్రపోతున్నాడు ఈ మహానుభావుడు పాణిభట్టరాం. కల్లోకి వచ్చి కనపడి చేతిలో పెట్టాడు ఆ ఉత్తరం. ఆయన తెలివి వచ్చి చూశాడు, చేతిలో ఉత్తరం కనపడింది. శివుడు వెళ్ళమన్నాడు, బయలుదేరాడు చేరరాజు దగ్గరికి. ఆ చేరరాజు ఎలా గుర్తాడతాడు, ఇది శివుడు రాశాడని ఎలా నమ్ముతాడు? అవన్నీ లేవు, శివుడు చెప్పాడు, వెళ్ళిపోతున్నాడు అంతే పాటలు పాడుకుంటూ. వీడేమి ఆలోచించాడు. అందుకని చేరరాజు కల్లోకి వెళ్ళాడు మళ్ళీ శివుడు. ఉరే వస్తున్నాడు, అక్కడి నుంచి పాణిభట్టరాన్ని వస్తున్నాడు, అరణ్య మార్గం దాటుతున్నాడు, నువ్వు పల్లకి పంపించి తీసుకురా, నా బంటు, నా భక్తుడు, కావలసినంత డబ్బి అన్నాడు. అయ్య బాబోయ్, ఏకంగా శివుడే ఉత్తరం రాసిచ్చాడు, నా పల్లకి పట్టుకెళ్ళండి అని గుర్తులు చెప్పాడు. పాట పాడుకుంటూ వస్తున్నాడు, పల్లకి ఎక్కించి తీసుకొచ్చారు. ఇంత ఇస్తానం లేని చేరరాజు కోశాగారం దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి, అయ్యా ఇదంతా మీదే, మీకు ఇదంతా కావాలంటే పడుకోండి, ఇంకా కావాలంటే చెప్పండి తెస్తానన్నాడు. ఆయన కోశాగారం వంక చూసి, ఇంత నాకు ఎందుకు కానండి, నాకు ఇంత చాలని ఏదో కొద్దిగా డబ్బు తీసుకెళ్ళి నాకు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఉత్సవాలు చేయడానికి ఇవి సరిపోతాయని ఏదో కొంత డబ్బు పట్టుకుని ఆ డబ్బు పట్టుకుని వెళ్ళిపోయాడు. అంతటి మహాభక్తుడు. ఆ పాణిభట్టరానికి ఒక భార్య ఉండేది. పాపం ఆవిడ కూడా ఎంత భక్తి తత్పరురాలో, ఆవిడ మాట్లాడుతున్నా ఆవిడ పాడుతున్నా భక్తి అంత గొప్పగా ఉండేది. ఆ రోజులలో రాజరాజ పాండ్యన్నే పరిపాలన చేస్తున్నాడు, కానీ ఇంకా కొత్తగా అధికారంలోకి వచ్చాడు, యవ్వనంలో ఉన్నాడు. ఆయనకు ఒక చిన్న దోషం ఉండేది, కొంచెం అందగత్తెలైనటువంటి స్త్రీలు కనపడితే వశపడిపోయేవాడు. వాళ్ళ కనుసైగ చేస్తే చాలు, చెయ్యరాని అపరాధం కూడా చేసేస్తాడు. ఆయన ఎందు ఆ దోషం ఉండేది.
సరే, ఆయనకున్నటువంటి ఈ బలహీనతని గుర్తించి రాజ్యంలో ఒక నర్తకీమణి, ఆమె విదుషీమణి, బాగా అన్ని విషయాలు తెలుసు, ఆవిడ ఆయన్ని వశపరుచుకుంది. వశపరుచుకుని తన కోరికలన్నీ ఆయన ద్వారా తీర్చుకుంటూ ఉండేది, రాజు ద్వారా ఉత్తర్వులు ఇప్పిస్తూ ఉండేది. ఆమెకి అతిశయం, అహంకారం, రాజు నా చేతిలో ఉన్నాడు, తనతో ఎవరైనా వాదించినా తను చెప్పినట్టు చేయకపోయినా ఏదో ఒకటి చెప్పి రాజుతో శిక్ష వేయించేది. ఒకప్పుడు ఆమె ఒక రాగం గురించి ఏదో చెప్పింది. చెప్తే పాణివట్టరాన్ భార్య, కాదమ్మా ఆ రాగానికి సంబంధించిన విషయం అది కాదు తల్లి, ఇలా ఉంటుంది అని చెప్పింది. పాపం ఆవిడేమీ విభేదించడంలో తీవ్రంగా మాట్లాడలేదు, వ్యగ్రతతో మాట్లాడలేదు, కానీ ఆవిడ మీద కక్ష పెట్టుకుని ఎలాగైనా అవమానింప చెయ్యాలి అనుకుని జాఫ్నా నుంచి ఒక గొప్ప సుందరీమణి, నర్తకీమణిని పిలిపించింది. ఆమె పాట కూడా పాడుతుంది. ఈమె చాలా బాగా పాడుతుంది, కానీ ఈమె పాడుతున్నప్పుడు మన రాజ్యం నుంచి కూడా ఒకళ్ళు పోటీగా పాడితే బాగుంటుంది. పాణివట్టరాన్ భార్యని పిలిపించి పాడించండి అది. ఎందుకని? రాజు బలహీనత ఆవిడికి తెలుసు. ఆమెకి ముందే చెప్పింది, నువ్వేం చెయ్యక్కర్లా, పాట పాడుతూ పాడుతూ మధ్య మధ్యలో క్రీగంట మా రాజుని ప్రీతితో చూసి ఓ దొంగ నవ్వు నవ్వుతుంటే చాలు, నీకే బహుమానం. ఆ జాఫ్నా నుంచి వచ్చినటువంటి సుందరి నమ్మింది. పాపం పాణివట్టరాన్ భార్యని పిలిచారు. నాకెందుకు ఇలాంటి పోటీలు అవి నాకు ఇష్టం ఉండవు, నేనేదో భగవంతుడి మీద దేవాలయానికి వెళ్ళి పాడుకుంటాను, నాకు వద్దంది ఆవిడ. కాదు, రాజశాసనం పాడమన్నారు. ఏమిటి? ఓడిపోయిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు గెలిచిన వాళ్ళని మెడ మీద ఎక్కించుకుని భుజాల మీద మొయ్యాలి, అది నియమం. నిజానికి జాఫ్నా నుంచి వచ్చిన ఆవిడ పాట పాడుతూ క్రీగంట రాజుని చూసి నవ్వుతుంటే రాజు వశపడిపోయి మురిసిపోయాడు. పాణివట్టరాన్ భార్య పరమశుద్ధంగా అపారమైన భక్తితో పాట పాడింది. కానీ రాజు తన సహజమైనటువంటి చాపల్యం చేత జాఫ్నా నుంచి వచ్చిన సుందరే బాగా పాడింది అని తీర్పు చెప్పాడు. కానీ ఎవరి యందు విద్య చేత అహంకారం కలిగిందో, ఎవరు విద్య చేత సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో, ఎక్కడ రాజు అలా పాడైపోతున్నాడో, ఎక్కడ సభా గౌరవం నాశనం అవుతోందో అక్కడ అమ్మవారు జోక్యం చేసుకోవద్దు. అందుకని అమ్మవారు అకస్మాత్తుగా ఒక మాట పలికించింది. ఇవాళ పోటీ పూర్తయిపోలేదు, రేపు కూడా ఉంది. వెంటనే భావప్రచోదనం, కదలిక ఆవిడిది కదూ, అకస్మాత్తుగా రాజు నోటి వెంట ఒక మాట వచ్చింది. రేపు సభ ఇక్కడ కాదు, శివాలయంలో, నాట్య మందిరంలో అక్కడ పాట పాడతారన్నారు. సరే, మర్నాడు శివాలయంలో గానమందిరంలో పోటీ పెట్టారు. ఆ వచ్చిన జాఫ్నా సుందరి పాట పాడింది. ఈవిడ పరమభక్తితో పాడింది. ముందు రోజు వెళ్ళి ఏడిచింది మీనాక్షి దగ్గర, శివుడి దగ్గర. అమ్మా, నాకు బహుమానం రాలేదని బాధపట్టలేదు, నేను జాఫ్నా సుందరిని మొయ్యవలసి వస్తుందని బాధపట్టలేదు, కానీ నిష్పక్షపాతమైన తీర్పు జరగలేదు, సభా గౌరవం పోయింది. సభలో ఎవరు గౌరవింపబడాలో వాళ్ళు గౌరవింపబడనప్పుడు ఆ సభలో తీర్పునిచ్చినటువంటి రాజుకి అమర్యాద వస్తుంది. ఈ రాజ్యం ఎంతో కాలంగా మీది. ఇటువంటి రాజ్యంలో ఇవాళ ఇలాంటి పరిస్థితులు జరిగితే అమ్మా గౌరవం ఎక్కడ నిలబడుతుంది? కాబట్టి నన్ను కాపాడమ్మా అని నమస్కారం చేసి వెళ్ళింది. మరునాడు మళ్ళీ ఆ పాట పాడుతున్నారు. పాడుతున్నప్పుడు పరదేవత యొక్క ప్రచోదనం, ఆ శివుని యొక్క అనుగ్రహం, ఆయన యొక్క ఆ ఆలోచన రాజులో ప్రవేశించాయి. ఆ జాఫ్నా సుందరి పాట పాడి తర్వాత ఈ పాణివట్టరాన్ భార్య పాట పాడేటప్పటికీ ఎక్కడో అలౌకికమైనటువంటి భక్తిలో మునిగిపోయాడు రాజు. ఆ అయిపోగానే తనని వశం చేసుకున్నటువంటి స్త్రీ వంక చూడకుండా అకస్మాత్తుగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను ప్రభువుని, ఇది దేవాలయం, ఈ రాజ్యాన్ని నిర్మించింది ఇచ్చింది మీనాక్షి సోమసుందరులు, నేను ఇటువంటి తీర్పునిచ్చి సభామర్యాద పాడు చేయకూడదు అని వెంటనే లేచి పాణివట్టరాన్ భార్య గెలిచింది అని ప్రకటించాడు. అది అలా గెలిచిందని చెప్పి జాఫ్నా సుందరిని ఆవిడ్ని మొయ్యమని దేవాలయం చుట్టూ తిప్పమన్నాడు. ఆవిడ మోయబడినందుకు సంతోషించలేదు, సభా గౌరవం నిలబడినందుకు సంతోషించింది. ఆ తరువాత ఒక సభలో ఉండవలసిన గౌరవం ఉండకపోతే ఎంత ప్రమాదం వస్తుందో గుర్తించిన శంకరుడు రాజరాజ పాండ్యన్ మనస్సులో తీర్పు చెప్పేటప్పుడు ఇటువంటి అవలక్షణములు లేకుండా, ఇటువంటి బలహీనతలు లేకుండా అధిగమించేటట్టుగా అనుగ్రహించాడు.
అందుకే మధురై క్షేత్రంలో ఉన్న విశేషం ఏమిటి అంటే ఆమె సభానాయకీ స్వరూపంలో ఉండి ఎవరు సభాపూజ్యతని పొంది ఉంటారో అటువంటి వారి భక్తిని ప్రధానం చేసుకుని వారు తమ యొక్క విభవానికి కారణం భగవంతుడు అని గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ యొక్క కీర్తిని వాళ్ళ మర్యాదని ఎప్పుడూ కాపాడుతుంటుంది.